ఒకటే ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ ఇంకా 5 వికెట్స్ ఆల్. నంబర్ 1 వేటకెళ్ళేప్పుడు పులి కళ్ళలా ఉంటాయి. 5,000 ప్లస్ ఇంటర్నేషనల్ రన్స్, 50 ఫీల్డింగ్ డిస్మిసల్స్. ఐటమ్ అన్నావా? వరల్డ్ కప్ లాంటి బిగ్ ఈవెంట్స్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. Padma Shri to the man of the tournament in the 2011 World Cup. ఇవన్నీ స్టాట్స్ వేరే వేరే ప్లేయర్ కాదు. ఏ ప్లేయర్ వల్ల ఇండియా 2007, 2011 వరల్డ్ కప్ గెలిచిందో, ఇండియాని గెలిపించడానికి తన లైఫ్ ని రిస్క్ లో పెట్టాడో, ఎవ్రీ ఇండియన్ మనసులో ఒక ప్లేస్ ని బిల్డ్ చేసుకున్నాడో, ఇంకా ఇలాంటి టాలెంటెడ్ ప్లేయర్ మేబీ ఇండియన్ టీమ్ లో మళ్ళీ దొరకకపోవచ్చు. అతను ఎవరో కాదు. आज तक की हिस्ट्री में इंडियन क्रिकेट की सबसे बेहतरीन वाइट बॉल क्रिकेटर, प्रॉब्ली द बेस्ट फिनिशर इंडिया कैन एवर हैव. शायद 2 वर्ल्ड कप अगर किसी ने जिताए हो वो युवराज सिंह थे. ద లెజెండరీ యువరాజ్ సింగ్, ద అండర్ రేటెడ్ లెజెండ్. స్టోరీ స్టార్ట్ అవుతుంది యువరాజ్ సింగ్ అండర్-19 పర్ఫార్మెన్స్ తో. యువరాజ్ సింగ్ అండర్-19 పర్ఫార్మెన్స్ వల్ల ఇండియన్ టీమ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ 2000 లో ఆడడానికి ఛాన్స్ వచ్చింది. తన డెబ్యూ గేమ్ కెన్యా అగైనెస్ట్ లో, కానీ అన్ఫార్చునేట్లీ యువరాజ్ సింగ్ కి ఈ గేమ్ లో బ్యాటింగ్ దొరకలేదు. కానీ నెక్స్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా అగైనెస్ట్ లో బ్యాటింగ్ చేయడానికి ఛాన్స్ దొరికింది. ఈ మ్యాచ్ లో తన పర్ఫార్మెన్స్ చూపించి ఇండియన్స్ కి ఇండికేషన్ ఇచ్చాడు, ఐఎమ్ గోయింగ్ టు రూల్ ద ఇండియన్ క్రికెట్ అని. బేసికలీ ఇది ఒక క్వాలిఫైర్ మ్యాచ్. ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచ్ లో చేశాడు ఎక్సలెంట్ 80 బాల్స్ లో 84 రన్స్. ఇదే మ్యాచ్ లో తీసుకెళ్లాడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. యువరాజ్ సింగ్ ఇచ్చిన ఈ పర్ఫార్మెన్స్ వల్ల ఆస్ట్రేలియా ఈ టోర్నమెంట్ నుంచి బయటికి వెళ్ళింది. ఈ టోర్నమెంట్ లో ఇండియా ఫైనల్స్ వరకు వెళ్ళింది, కానీ అన్ఫార్చునేట్లీ న్యూజిలాండ్ తో ఫైనల్ ఓడిపోయింది. కానీ తర్వాత నుంచి యువరాజ్ సింగ్ ఇండియన్ టీమ్ లో వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ చూపించడం స్టార్ట్ చేశాడు. 2001 కోకోకోలా సిరీస్ శ్రీలంక అగైనెస్ట్ లో ఇంపార్టెంట్ రన్స్ చేశాడు. తర్వాత నెట్ వెస్ట్ సిరీస్ ఫైనల్ లో మొహమ్మద్ కైఫ్ తో ఒక ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్. Zaire Khan punches the air. Mohammed Kaif is going down to celebrate with his fans. యువరాజ్ సింగ్ ఇండియన్ టీమ్ లో ఎంట్రీ నుంచే బిగ్ టోర్నమెంట్స్ లో పర్ఫార్మెన్స్ చూపించడం స్టార్ట్ చేశాడు. యువరాజ్ సింగ్ ఆ టైంలో వన్ అండ్ ఓన్లీ రీజన్ బికాస్ ఆఫ్ హిమ్ ఇండియన్ టీమ్ అప్పటి నుంచి ఐసీసీ టోర్నమెంట్స్ లో ఒక మంచి ఫైట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. కానీ తర్వాత నుంచి కొన్ని టోర్నమెంట్స్ యువరాజ్ సింగ్ కి అంత పర్ఫెక్ట్ గా రాలేదు. 2004 ఛాంపియన్స్ ట్రోఫీ, 2003 ఓడిఐ వరల్డ్ కప్ తన పర్ఫార్మెన్స్ బిలో యావరేజ్ గానే నడిచింది. కానీ యువరాజ్ సింగ్ బైలాటరల్ సిరీసెస్ లో మంచి పర్ఫార్మెన్స్ వల్ల ఇండియన్ టీమ్ లో తన ప్లేస్ ని బిల్డ్ చేసుకున్నాడు. అలా వచ్చింది 2005. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది యువరాజ్ సింగ్ పీక్. ఇండియన్ ఆయిల్ ట్రయాంగులర్ సిరీస్ 2005 అగైన్స్ శ్రీలంక అండ్ వెస్ట్ ఇండీస్. బాధేశాడు 4 మ్యాచెస్ లో 192 రన్స్ అండ్ యావరేజ్ ఎక్సలెంట్ 48. ఇదే సిరీస్ లో తన కెరియర్ డిఫైనింగ్ 3rd ఓడిఐ సెంచరీ చేశాడు వెస్ట్ ఇండీస్ అగైనెస్ట్ లో. ఇదే మ్యాచ్ లో యువరాజ్ సింగ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దొరికింది. ఈ టైం కి యువరాజ్ సింగ్ ఇండియన్ టీమ్ లో ఒక డిపెండబుల్ బ్యాట్స్మెన్ గా మారిపోయాడు. తర్వాత 2005, 2006 లో జరిగిన పాకిస్తాన్ టూర్ టెస్ట్ సిరీస్ లో యువరాజ్ సింగ్ తన బ్యాటింగ్ స్కిల్స్ తో మార్క్ ని చూపించాడు. 2007 వచ్చేసరికి యువరాజ్ సింగ్ నేమ్ ఇండియా మొత్తం పాపులర్ అవడం స్టార్ట్ అయింది. ఎందుకంటే యువరాజ్ సింగ్ పర్ఫార్మెన్స్ లో సడన్ స్పైక్ ఇన్ బోత్ బైలాటరల్ సిరీసెస్ అండ్ ఐసీసీ టోర్నమెంట్స్. ఈ పర్ఫార్మెన్స్ వల్ల 2007 T20 వరల్డ్ కప్ లో యాజ్ అ వైస్ కెప్టెన్ గా అపాయింట్ చేశారు. ఇక్కడ ఎంఎస్ ధోని కెప్టెన్ అయితే వైస్ కెప్టెన్ యువరాజ్ సింగ్. యాజ్ ఎ రిజల్ట్ గా ఈ టోర్నమెంట్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ స్టూవర్ట్ బోర్డ్ అగైనెస్ట్ లో వరల్డ్ రికార్డ్ 6 sixes in a over in group stage matches. Last ball of the innings. And he's put it away. Oh, has he? Yes, into the crowd. 6 sixes in an over. సెమీఫైనల్ ఆస్ట్రేలియా అగైనెస్ట్ లో ఎక్సలెంట్ 70 రన్స్ ఇన్ 30 balls. ఇన్ఫాక్ట్ ఈ ఇంపార్టెంట్ 70 రన్స్ వల్ల ఇండియన్ టీమ్ ఫైనల్స్ కి వెళ్ళగలిగింది. తర్వాత ఇంకేంటి మనకు తెలిసిందే, మన ఆల్ టైమ్ ఎనిమీస్ పాకిస్తాన్ అగైనెస్ట్ లో ఇండియా వరల్డ్ కప్ 2007 గెలిచింది. Sreesanth takes it. India win. Unbelievable scenes here at the Bull Ring. చాలా మంది వరల్డ్ కప్ హీరో గౌతమ్ గంభీర్ అంటారు, ఎందుకంటే ఈ స్కోర్ బ్రిలియంట్ 75 రన్స్ ఇన్ 54 balls. ఇంకా చాలా మంది ఎంఎస్ ధోనికి క్రెడిట్స్ ఇచ్చారు బికాస్ ఆఫ్ హిస్ క్యాప్టెన్సీ. కానీ ఎలాంటి క్రెడిట్స్ అయితే ఎంఎస్ ధోని ఇంకా గౌతమ్ గంభీర్ కి దొరికిందో అలాంటి క్రెడిట్స్ యువరాజ్ సింగ్ కి దొరకలేదు. ఇది ఈవెన్ గౌతమ్ గంభీర్ కూడా ఒప్పుకున్నాడు. ఏ ప్లేయర్ అయితే ఇండియన్ టీమ్ లో 2007, 2011 వరల్డ్ కప్ లో మాక్సిమం కంట్రిబ్యూషన్ ఇచ్చాడో ద ఓన్లీ రీజన్ యువరాజ్ సింగ్ అని. शायद 2 वर्ल्ड कप अगर किसी ने जिताए हो
वो युवराज सिंह थे। मुझे लगता है कि वाइट बॉल क्रिकेट के सबसे बेहतरीन बल्लेबाज हिंदुस्तान की हिस्ट्री में अगर कोई हुए हैं तो वो युवराज सिंह। యాజ్ ఏ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ మనం ఇప్పటికీ ఆ వరల్డ్ కప్ లో జరిగిన మూమెంట్స్ ని గుర్తు చేసుకుంటాం. ఆల్ థ్యాంక్స్ టు యువరాజ్ సింగ్. తర్వాత 2008 MS ధోనితో కలిపి పర్మనెంట్ వైస్ కెప్టెన్ గా అపాయింట్ చేశారు యువరాజ్ సింగ్ కి. ఇదే టైం ఇండియన్ టీమ్ లో పెద్ద ట్రాన్సిషన్ ఫేజ్. సౌరవ్ గంగోలీ, రాహుల్ ద్రావిడ్ అండ్ అనిల్ కుంబ్లే రిటైర్మెంట్ కి టైం వచ్చింది. అలా ఈ లెజెండరీ ప్లేయర్స్ ని రిప్లేస్ చేసి యంగ్ యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, సురేష్ రైనా, MS ధోని టీమ్ ని బ్యాలెన్స్ చేశారు. 2007 నుంచి 2011 దాకా యువరాజ్ సింగ్ కెరియర్ పీక్ లోనే నడిచింది. ఈ టైం పీరియడ్ లో ఓడిఐ ఫార్మాట్ లో 3700+ రన్స్ ఇంకా 76 వికెట్స్ తీశాడు. ఇదే పీరియడ్ టైంలో సచిన్ టెండూల్కర్ 3500 రన్స్, ముతయ్య మురళీధరన్ 96 వికెట్స్ లో ఉన్నారు. ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ దిస్ లెజెండ్స్, బట్ యువరాజ్ సింగ్ లిటరలీ కంపీటింగ్ విత్ దిస్ లెజెండ్స్ విత్ ద బాల్ అండ్ బ్యాట్. అది కూడా సేమ్ టైంలో. ఇది అసలైన లెజెండరీ విషయం. అలా వచ్చింది 2011 వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ మనం యువరాజ్ సింగ్ వరల్డ్ కప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే టైంలో యువరాజ్ సింగ్ క్యాన్సర్ తో కూడా ఫైట్ చేశాడు. క్యాన్సర్ తో బ్లడ్ వామిటింగ్ చేస్తూ వరల్డ్ కప్ మొత్తం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు విత్ ద బాల్ అండ్ బ్యాట్. 5 వికెట్స్ హాల్ అగైనెస్ట్ ఐర్లాండ్, హాఫ్ సెంచరీ అగైనెస్ట్ ఐర్లాండ్, హాఫ్ సెంచరీ అగైనెస్ట్ నెదర్లాండ్స్, సెంచరీ అగైనెస్ట్ వెస్ట్ ఇండీస్, ఇంపార్టెంట్ హాఫ్ సెంచరీ అగైనెస్ట్ ఆస్ట్రేలియా ఇన్ క్వార్టర్ ఫైనల్, అండ్ ఫేమస్ మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ విత్ MS ధోని ఇన్ ఫైనల్ మ్యాచ్ అగైనెస్ట్ శ్రీలంక. యువరాజ్ సింగ్ ఆస్ట్రేలియా అగైనెస్ట్ లో ఇంపార్టెంట్ హాఫ్ సెంచరీ చేసి ఆస్ట్రేలియాని టోర్నమెంట్ నుంచి బయటికి మాత్రమే వెళ్లేలా చేయలేదు. ఆఫ్టర్ ఆల్ నాకున్న క్యాన్సర్ ఇండియన్ టీమ్ కి వరల్డ్ కప్ గెలిపించకుండా ఆపలేదు అని వరల్డ్ క్రికెట్ కి చెప్పాడు. ఇలాంటి లెజెండరీ ఫైట్ పిచ్ లో చూపించాడు. అది కూడా తన లైఫ్ ని రిస్క్ లో పెట్టి అన్నాడు, మేరా భారత్ మహాన్. ఇంక స్టాట్స్ కోసం చెప్పుకుంటూ వెళ్తే ఒక రోజంతా సరిపోదు యువరాజ్ సింగ్ కోసం. మీరే అర్థం చేసుకోండి. ఇదే వరల్డ్ కప్ AB డివిలియర్స్ కన్నా ఎక్కువ రన్స్ బ్యాట్ తో చేశాడు. లెజెండరీ డేల్ స్టీన్ కన్నా ఎక్కువ వికెట్స్ బాల్ తో తీశాడు. ఈ పర్ఫార్మెన్స్ వల్ల 2011 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ టైటిల్ గోస్ టు యువరాజ్ సింగ్. Yeah, it's been good. Started with England. I've been hitting the ball well. దీని తర్వాతే మనకు ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. After 25 years and almost 17 years of international cricket on and off, I have decided to move on. ఈ వరల్డ్ కప్ తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం యువరాజ్ సింగ్ అమెరికా వెళ్లడం జరిగింది. తర్వాత నుంచి టీమిండియాలో కంబ్యాక్ ఇవ్వడం చాలా కష్టంగా మారిపోయింది యువరాజ్ సింగ్ కి. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ తో ఓడిపోయిన తర్వాత యువి ఇంటర్నేషనల్ క్రికెట్ కి చెప్పాడు గుడ్ బై. తర్వాత IPL అండ్ రోడ్ సేఫ్టీ టోర్నమెంట్స్ లో అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బ్రేవ్నెస్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ తో నిండి ఉన్న యువరాజ్ సింగ్ కెరియర్ కొంచెం చిన్నగా ఉన్న తన చిన్న కెరియర్ లో లాట్ ఆఫ్ అచీవ్మెంట్స్, తను ఇండియన్ టీమ్ కి ఇచ్చిన ఇంపాక్ట్ ఇండియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. Thank you Yuvipaji for those World Cups and efforts and taking Indian team into next level. बायोप्सी कराने गए, बायोप्सी कराई, बायोप्सी की रिपोर्ट आई तो डॉक्टर सेड इट्स अ ट्यूमर, योर सन हैज कैंसर. आप अगर बच गए तो 2 या 3 साल के बाद यू कैन स्टार्ट प्लेइंग अगेन. 6 महीने में मैं आके इंडिया के लिए दोबारा खेला. उसके बाद आके मैंने अपना हाईएस्ट वनडे स्कोर बनाया क्योंकि कभी हार नहीं मानी. అలానే తన కెరియర్ అయిపోయాక ఇండియన్ టీమ్ అప్కమింగ్ సూపర్ స్టార్స్ ని ఎలా తయారు చేశాడో చూడాలనుకుంటే, చిన్నప్పటి నుంచి దేవర చెప్పిన కథలు వింటూ పెరుగుండాడేమో. ఈ కొండని భయపెట్టడానికి దేవర బతికుండాడనే పెద్ద కథని రాసినాడు నీ బిడ్డ. అలానే తన కెరియర్ అయిపోయాక ఇండియన్ టీమ్ అప్కమింగ్